హాయ్! దిస్ ఈస్ రెజినా ట్వింకిల్ ద బ్రైట్ సైడ్ ఛానల్ నుంచి. ఈరోజు నేను మీకు ఒక మంచి టాపిక్‌తో వచ్చానండి. టాపిక్ ఏంటంటే ఆడపిల్లలు వాళ్ళ ప్రొటెక్షన్. మనం పొద్దున్న లేస్తే చూసే న్యూస్ ఏంటయ్యా అంటే, చిన్న పిల్లల నుంచి ఏజ్ అయిపోయిన ముసలోళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళు, అంటే అందరూ కాదు, మాక్సిమం వాళ్ళు అత్యాచారానికి గురవుతున్నారండి. ఇలాంటి న్యూస్‌లే మనం చూస్తూ ఉంటాం. ఇలాంటి న్యూస్ చూసిన ప్రతి తల్లిదండ్రులు ఫస్ట్ చేసే పనేంటయ్యా అంటే, వాళ్ళకి ఆడపిల్లలుంటే వాళ్ళ వైపు చూడటం. వాళ్ళ వైపు చూసి భయపడడం, బాధపడడం. రేపు వీళ్ళ పరిస్థితేంటి? వీళ్ళ భవిష్యత్తేంటి? వీళ్ళకి ఇలాంటి సిట్యుయేషన్ వస్తే వాళ్ళెలా ఎదుర్కుంటారు? ఇలాంటి పెయిన్‌లోనే ఉంటామండి. సో, నేను కూడా నాకు ఆడపిల్లేనండి. 5 ఇయర్స్ పాప. నేనైతే డైలీ ఈ విషయంగా నేను బాధపడుతూనే ఉంటాను. ఏదన్నా న్యూసు హారిబుల్‌గా ఉన్న జరిగింది అన్న సిట్యుయేషన్ న్యూస్ చూసానంటే 1 మంత్ వరకు నేను మా పాప గురించి ఏడుస్తూనే ఉంటాను. తనని నేనెలా పెంచాలి? ఏం చేయాలి? అని ఆందోళన పడుతూనే ఉంటాను. ఆఫ్‌కోర్స్ నాలాగే ప్రతి తల్లిదండ్రి ఇలానే బాధపడతారు. సో, నేను ఇలా జరుగుతున్నప్పుడు నేనొక నిర్ణయం తీసుకున్నాను. ఓకే. తనకి ఇలా జరుగుతుంది కాబట్టి, నేను తనకలా జరగకుండా ప్రొటెక్షన్ ఉంటాను. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బాడీ బిల్డ్ చేస్తాను. స్ట్రెంగ్త్‌ని తెచ్చుకుంటాను. కరాటేలో జాయిన్ అవుతాను. కుంఫు చేస్తాను. మార్షల్ ఆర్ట్స్ ఎవ్రీథింగ్ నేను ప్రిపేర్ అయిపోయాననమాట. నేను నేర్చుకోవాలి, పర్ఫెక్ట్ అయిపోవాలి. తనకి నేను రక్షణగా ఉండాలి. లైక్ బాడీ గార్డ్ లాగా ఉండాలి. తనని ఎవరైనా టచ్ చేయాలంటే ఫస్ట్ నన్ను టచ్ చేసాకే తన దగ్గరికెళ్ళాలి. ఇలా చాలా ఆలోచించేసుకున్నా. తర్వాత కొన్ని నెలలకి నేను రియలైజ్ అయిందేంటంటే, అలా చేస్తే నేను లేని టైంలో తను ప్రొటెక్ట్ చేసుకోలేదు కదా! అప్పుడు తన్నెవరు కాపాడతారు? ఇది దానికి మరి సొల్యూషన్ ఏంటి? ఎందుకంటే సమాజంలో ప్రతి చోట జరుగుతుంది. ఇండియాలోనే కాదండి, వరల్డ్ వైడ్‌లో ఒక మహిళ మీద ఇలాంటి సిట్యుయేషన్సే ఉన్నాయన్నమాట. సో, మనము మనకి మనం మారకపోతే సొల్యూషన్ దొరకదు. ఎందుకంటే దీన్ని ఎన్ని విధాలుగా ఎంత ప్రొటెక్షన్ పోలీస్ వాళ్ళు చేసినా, మన గవర్నమెంట్ డిసైడ్ చేసినా ఇవి జరుగుతూనే ఉంటాయి. అంటే అరికట్టలేం. దాన్ని మనం కంట్రోల్ చేయలేం. ఎన్ ఎందుకంటే సమాజంలో మన సొసైటీలో ఇప్పుడు ప్రతి మగాడు చెడు కాదండి. అందులో ఒక తండ్రి ఉన్నాడు, ఒక అన్న ఉన్నాడు, ఒక తమ్ముడున్నాడు, ఒక అమ్మని ప్రేమించే కొడుకున్నాడు. భార్యని మహారాణిలా చూసుకునే భర్త ఉన్నాడు. సో, ఎవరు అయితే అలాంటి పనులు మనము డైలీ చూస్తున్నాం. ఆళ్ళ మీద అత్యాచారం చేసే పనులు చేసేవాళ్ళు ఎవరంటే మూర్ఖులండి, సైకోలు. అండ్ వాళ్ళ వాళ్ళ మీద వాళ్ళు కంట్రోల్ లేని వాళ్ళు, విచక్షణ కోల్పోయిన వాళ్ళు. ఇలా చాలా చాలా నేమ్స్ ఉంటాయి. సో, అలాంటి వాళ్ళే ఇలాంటి పనులు చేస్తారు. సో, అందుకని మనం ప్రతి ఒక్కరిని నిందించడం కరెక్ట్ కాదు. సో, ఎప్పుడైతే మంచి వాళ్ళు, చెడ్డవాళ్ళు కలిపి ఉన్నారో, మనం అనలైజ్ చేయడం చాలా కష్టం. మనకే తెలీదు. అంటే ఇప్పుడు మనం మన పాపని ఇచ్చి పంపిస్తున్నప్పుడు ఎవరితో అయితే వెళ్తున్నారో వాళ్ళ మీద ఎప్పుడు మనకు డౌట్ ఉంటానే ఉంటుంది. సో, వీడు కరెక్టేనా కాదా? మనం పంపిస్తున్నాం. కానీ మనం పంపించాలి, ఆప్షన్ లేదు. అంటే ఉదాహరణకు ఆటో డ్రైవర్, బస్ డ్రైవర్, లేదంటే డ్రాప్ చేయడానికి పక్కింటి అబ్బాయినో, లేకపోతే అంకుల్‌నో, మనకి పాసిబిలిటీ లేనప్పుడు, ఆప్షన్ లేనప్పుడు నమ్మి పంపించాల్సొస్తుంది. సో, ఏంటంటే మనము ఎనలైజ్ చేయలేం. వీళ్ళు కరెక్టు, వీళ్ళు రాంగ్ అని మనం ఎప్పటికీ అనలైజ్ చేయలేం. అలా అని మంచి వాళ్ళని మనం బ్లేమ్ కూడా చేయలేం. సో, దీనికి నేను ఆలోచించిందేంటంటే, నేను అన్నీ రెడీ అవుతాను, అన్నీ పర్ఫెక్ట్‌గా బిల్డ్ చేసుకుంటాను, తన్ని ప్రొటెక్ట్ చేస్తాను. బట్ నేను లేనప్పుడు తను ఎలా కాపాడుకోవాలి? తను ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి తన్ని? అనే ఆలోచన నాకు బాగా వచ్చిందండి. సో, నేనేమనుకుంటున్నానంటే, ఈ రోజుల్లో అంటే ప్రతిసారి ఆడపిల్ల పుట్టిందంటే కూచిపూడి నేర్పియండి, సంగీతం నేర్పియండి, క్లాస్‌లో ఫస్ట్ ర్యాంక్ తెప్పియాలి, బాగా చదువుకోవాలి. ఇది కాదు. తనకి బతకడం నేర్పియాలి. తన్ని కాపాడుకోవడం నేర్పియాలి. కూచిపూడి ఈ కూచిపూడి సంగీతం కంటే ముందు కరాటే, కుంఫు, మార్షల్ ఆర్ట్స్ వీటిల్లో పర్ఫెక్ట్ చేయించాలి. తన
తన జోలికి రావాలంటేనే అమ్మో! అని ఒకసారి ఆలోచించేలా చేయాలి. ఇవి మన దగ్గర నుంచే మార్పు రావాలి. ప్రతి ఒక్కళ్ళు ఆపోజిట్ వాళ్ళు చెప్తారు. మనము ఓకే. ఓకే అంటాం. కానీ మనం చేంజ్ అవ్వాలి. ప్రతి తల్లిదండ్రులు, అన్నయ్య, తమ్ముడు ఆహ్, ఇలా ఉన్న వాళ్ళందరూ ఆలోచించండి. మన దగ్గర మన ఆడపిల్లల్ని మనం అలా తయారు చేయగలిగితే 10 మంది తనని అటాక్ చేస్తే 10 మంది కాదు ఎంతమందైనా సరే అటాక్ చేస్తే తను ప్రొటెక్ట్ చేసుకొని ఎలా బయటికి రావాలి? ఎలా మాట్లాడాలి? ఎలా ఆలోచించాలి? ఎలా క్విక్ డెసిషన్స్ తీసుకోవాలి? సిట్యుయేషన్ ముందే ఎలా అనలైజ్ చేయాలి? వీటన్నిటిని మనం తనని ట్రైన్ చేయగలిగితే తను 80% సేవ్ అవుతుందండి. తను కాపాడుకుంటుంది. ఫస్ట్ ఆ సిట్యుయేషన్‌కెళ్ళకుండా ముందుగానే తను రియలైజ్ అయిపోయి ఎస్కేప్ అవుతుంది. ఒకసారి ఆలోచించండి కొన్ని కొన్ని సిట్యుయేషన్స్. ఒక 2, 3 ఇయర్స్ బ్యాక్ సమ్ ఇయర్స్ బ్యాక్ ఒక అమ్మాయి ఔట్‌స్కర్ట్స్‌లో పెట్రోల్ పోయించుకోవడానికి బైక్ మీద ఆగింది. పెట్రోల్ అయిపోతే పక్కన పెట్టి తను ఇటు అటు చూస్తుంటే కొంతమంది లారీ డ్రైవర్స్ వచ్చి మేము సేవ్ చేస్తామని చెప్పి తనని రేప్ చేసి, చంపేసి తగలబెట్టేశారు. కానీ ఇక్కడ నేనేం చెప్తున్నా అంటే మనం గనక మన పిల్లల్ని అసలు ముందు ఆ టైంలో ఆ ప్లేస్‌కెళ్తున్నప్పుడు తను ఆలోచించవలసిన విషయాలేంటి? ఎవరెవరికి ఇన్ఫార్మ్ చేయాలి? అసలు ఆ టైంలో అటువంటి సిట్యుయేషన్‌లో తను తీసుకోవాల్సిన క్విక్ డెసిషన్స్ ఏంటి? అంటే టైము ఇలా ఉంటాయండి. ఉండొచ్చు. బట్ ఎప్పుడైతే వాళ్ళొచ్చి సహాయం చేస్తా అన్నప్పుడు అని అన్నప్పుడు తను అలో చేయకుండా అంటే ఇప్పుడు అయిపోయాక మనం అందరం మాట్లాడతామండి. కాదంటలేదు. బట్ నేనేం చెప్తున్నానంటే మన పిల్లల గురించి మనం వాళ్ళని ఎలా పెంచుతామనేది నేను డిస్కస్ చేస్తున్నాను. సో, దీనికి సంబంధించి నేను ఒక డిస్క్రిప్షన్‌లో ఒక లింక్ పెట్టానండి. ఒక వీడియో ఉంటుంది. చాలా బావుంటుంది. సో, నేనేం చెప్తున్నాను అనేది మీరు ఆ వీడియో చూస్తే మీరు రియలైజ్ అయిపోతారు. అండ్ మన పిల్లల్ని కూడా అలాగే పెంచుతారు. ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళకి హాయిగా గుండెల మీద చెయ్యేసుకొని హ్యాపీగా బిందాస్‌గా నిద్రపోతామండి. మన పిల్లల గురించి ఆలోచించకుండా. ఒకసారి ఆ వీడియో చూడండి. దాన్ని నేను నా వీడియోతో నేను చెప్తున్న వీడియోతో పాటు ప్లే చేయొచ్చు. బట్ యూట్యూబ్ నార్మ్స్ ప్రకారం అది కాపీరైట్ అవుతుంది. సో, అలాంటివి కాకుండా ఉండడం కోసం నేను ఆ వీడియో మీకు పెడుతున్నా చూడండి. అది డిస్క్రిప్షన్‌లో ఉంది. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు అవి లింక్ ఓపెన్ చేసి ఆ వీడియో చూడండి. చాలా అద్భుతంగా ఉంది. సో, నా పాపని నేను అలాగే తయారు చేయాలనుకుంటున్నాను. అండ్ మనం అనుకున్నాం గదా! ప్రతి మగాడు చెడ్డవాడు కాదు. అందులో మంచివాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే మన పాపలని తయారు ఒక ఆడపులిలాగా తయారు చేసేది కూడా ఒక మగాడే. ఈ మంచి మొగాళ్ళ నుంచే వాళ్ళొస్తారు. ఓకేనా? సో, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకి తని మీకు ఆ ఆడపిల్ల ఎదురింటి అమ్మాయి అవ్వచ్చు, చెల్లి అవ్వచ్చు, తల్లి అవ్వచ్చు, అక్క అవ్వచ్చు, ఫ్రెండ్ అవ్వచ్చు, ఏ రిలేషన్‌లో ఉన్నా కానీ మీరు కూడా ఆలోచించండి. వాళ్ళని ఒక ఆడపులిలాగా తయారు చేయండి. ఏ సిట్యుయేషన్ అయినా తను ఫేస్ చేయగలిగేలాగా తయారు చేయండి. ప్రస్తుతానికి అది తప్ప వేరే మార్గం లేదు. మన పిల్లల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలంటే మనమే వాళ్ళని ఒక యోధుల్ని లాగా తయారు చేయాలి. నేను చెప్పినట్టు ఆ డిస్క్రిప్షన్‌లో ఉన్న లింక్ ఓపెన్ చేయండి. మీకు చాలా బాగా నచ్చుతుంది. మన పిల్లల్ని మనం కాపాడుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను చెప్పిన దాంట్లో ఏమన్నా తప్పుంటే దయచేసి కామెంట్ చేయండి. నేనప్పుడే కదా కరెక్ట్ చేసుకోగలుగుతాను. థాంక్ యూ.